ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నానని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసినట్లయితే, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏది అడిగినా గాని సరే అవి మీరేం చేయాలో తెలుసా? అవి నాకు ఖచ్చితంగా జరుగుతాయి. నా జీవితంలో నేను దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నా అది నా జీవితంలో జరుగుతుంది అని నీవు నమ్మి ప్రార్థన చేసినట్లయితే, నీవు ప్రార్థన చేసిన ప్రతి మాట, ప్రతి ఒక్క కార్యము దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నీ జీవితంలో చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నిజమేనండి. నీవు ఏదైతే నమ్ముతావో అది నీ జీవితంలో జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. నీవు నమ్ము. ఆవగించేంత విశ్వాసం నీలో ఉంటే చాలని ప్రభు చెప్తుంటే, నీవు ఏది అడిగినా కానీ సరే అది నా జీవితంలో జరుగుతుంది, ప్రభు యేసుక్రీస్తు నాతో ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారు, నాతో తోడుగా ఉన్నారు అని నీవు నమ్మినట్లయితే, నీ నమ్మిక చొప్పున ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నమ్ముతున్నావా? నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు. నీవు ఏదైతే అడుగుతున్నావో ఈ క్షణమును నువ్వు మోకరించి, ప్రభు నాకు ఇది కావాలని ఖచ్చితంగా నీవు అడుగు. అడిగినది ప్రతిదీ కూడా నీవు యేసు నామంలో నీవు పొందుకొనుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్ముతున్నావా? నీ జీవితంలో ఎంత కష్టమైన, ఎంత భారమైన, ఏది ఏమైనా కానీ సరే ఈ మనుషులను నువ్వు అడగడం కాదు కానీ దేవుణ్ణి అడుగు. ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రభువైన యేసుక్రీస్తు నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నా కొరకు నాయనా యేసయ్య మరణించి తిరిగి లేచిన తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా, మా జీవితంలో ఎంతో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న తండ్రి, అయ్యా ఈ దినమున మాకు వాక్యం సెలవించిన ప్రకారం ప్రభువా, ప్రార్థన చేస్తే ఏదైతే మేము ప్రార్థన చేస్తామో అది మేము నమ్మినట్లయితే మా జీవితంలో కలుగుతుంది అని చెప్పి వాగ్దానం చేసావు కదా ప్రభువా. అయా, మా జీవితంలో జరగడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారు అడుగుచున్న ప్రతి ప్రార్థన యేసు నామములో నెరవేర్చబడునుగాక. దీవించి ఆశీర్వదించి సహాయం చేస్తారు. నేను చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.